సినిమా రిలీజ్ అవుతే గానీ అదే మీరు చేసి మీకు తెలుస్తుంటుంది కదా, మీ ప్రమోషన్స్‌కే సమర్విత్ ఎవరో ఆయన చెప్తాడు కదా. అబ్బా! పట్టుకున్నారండి. వచ్చారండి వయ్యారి. సో మీ కంటెంట్ చాలా బాగుంది. చాలా అంటే ఒక స్టోరీ ఫైనల్ అయ్యేటప్పుడు చాలా మందికి నెరేషన్ ఇస్తారు అండ్ చాలా మందికి పిచ్చింగ్ కూడా ఇస్తుంటారు. సో ఈ కథ బిఫోర్ తిరువీరు గారు కాకుండా లేదా మహేశ్వర్ రెడ్డి గారు కాకుండా ఎంతమంది విన్నారు అండ్ ఆల్మోస్ట్ ఎంతమందికి చెప్పిన తర్వాత ఇది ఫైనల్ అయింది? నేను డైరెక్ట్ చెప్పింది ఫస్ట్ డిఓపి సార్కి చెప్పిన. ఇమ్మీడియట్గా హీ పుష్డ్ మీ టువర్డ్స్ మహేశ్వర్ రెడ్డి సార్. నేను సార్కి చెప్పగానే నెక్స్ట్ డే సార్ చెప్పేశారు వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని అన్నాడు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. తిరువీరు గారు అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకున్నా లైక్ ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిన పాపం ప్రతాప్ అండి, ఇప్పుడు ఇది కంప్లీట్లీ ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ ఫిలిమ్స్లోనే మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. మీ అప్కమింగ్ కూడా భగవంతుడు కూడా ఇంచుమించు అలానే ఉంది, రూరల్. సో ఒక ఆర్గనైజ్డ్ క్యారెక్టర్ లాంటివి పడితే బాగుంటుంది కదా ఫర్ ఎ చేంజ్ అని చాలామంది అనుకుంటున్నారు. సో వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇట్? కథే అలా పుల్ చేస్తున్నాను. నేను అన్ని కథలు వింటాను. థ్రిల్లర్లు వస్తాయి, హారర్లు వస్తాయి, డ్రామాలు వస్తాయి. కానీ ఒక అర్బన్ క్యారెక్టర్లో లేకపోతే ఒక స్టైలిష్ క్యారెక్టర్లో కనబడాలని ఒక నచ్చని కథని చేయలేను. సో అందుకని అలాంటి కథలు వచ్చినా కూడా నేను రిజెక్ట్ చేసుకుంటున్నాను. నచ్చిన వాటిలోంచి ఒకేలాగా ఊరి కథలైనా కూడా కథ బాగుందా, ఇది జనాలకు నచ్చుతుందా, నాకు నచ్చుతుందా, దాంట్లో చూసుకుని మాత్రమే చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమండి ఇందాక యాక్షన్ చూపించారు ట్రైలర్లో, యాక్షన్ చేశారా మీరు లేదా చేశాను. బాడీ డబులా? లేదు అరే అడుగుతున్నాను. నేను ఇంకోటి చెప్తానండి. ఈ ఎందుకంత సినిమాలో షాక్ అవుతారు? ఈ సినిమాలో మోకో బోట్ అనే ఒక కెమెరా యూజ్ చేసామండి. ఇట్స్ కెమెరా వేర్ మీరు అదేం సినిమా కెమెరామెన్ కరెక్ట్గా చెప్తారేమో జంప్ కెమెరామెన్ విక్రమ్ పుష్ప వాటిని అంతా యూజ్ చేశారండి. జస్ట్ కెమెరాని ఫిక్స్ చేసేస్తారు, అలా 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 ఆటోమేటిక్గా బాడీ మోషన్ బట్టి కెమెరా రొటేట్ మనం ప్రాక్టీస్ చేసి ఆ కెమెరామన్ని అలా క్యాప్చర్ చేస్తాం అనమాట కింద మీద. లైక్ ఇట్స్ జస్ట్ సింగిల్ షాట్ ఫైట్ అనమాట. దానికి రిహార్సల్ చేయాలి, రిహార్సల్ చేసేసి సింగిల్ షాట్లో ఫైట్ చేసాం. ఆ ఫైట్ అయితే అలాగే చేశాను. సో ఇట్స్ సింగిల్ షాట్ ఫైట్ నేను చేసింది. తమిళ్లో రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంది అక్కడ మీకే తెలియాలి. తమిళ్లో రిలీజ్ అవుతుంది, బాగుంది సార్. తెలీదా మీకు తమిళ్లో రిలీజ్ తెలుసు, అవుతుంది? 4 లాంగ్వేజ్ లో మరి రిలీజ్ అంటున్నారా అవుతుంది. ఆయన్ని? అదే సేమ్ డే లో రిలీజ్ అవుతుందా అనేది నాకు మరి అక్కడ clarity. ప్రమోషన్ చేయట్లేదా మీరు? ఇక్కడికి చేసాం. రెస్పాన్స్ ఎలా ఉంది అక్కడ? సినిమా రిలీజ్ అవుతాయి అదే మీరు చేసి మీకు తెలుస్తుంటుంది కదా, మీ ప్రమోషన్ సమర్విత్ ఎవరో ఆయన చెప్తాడు కదా. అబ్బా! పట్టుకున్నారండి. వచ్చారండి వయ్యారి. తిరువీర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కంటెంట్ అంతా. ఇందాక మాట్లాడుతూ నెక్స్ట్ 2 సినిమాస్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ అని చెప్పడం జరిగింది. అంటే ఒకప్పుడు గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు గ్యాప్ లేకుండా వస్తుందా అని చెప్పి అన్నారు కదా. సో ఇలా రావాలి అన్న ఇదిలో లైక్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా తొందరగా చూసేసుకోవడం అలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? అలా లేదండి. చాలా పర్టికులర్గా పికీగా ఉంటూ చూస్ చేసుకుంటూ చేసినాయి అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి లాస్ట్ ఇయర్ ఎండ్లో రిలీజ్ అవ్వాలనుకున్నారు, అది ఈ ఇయర్ వచ్చింది. ఒకటి కొంచెం ముందు రిలీజ్ అవ్వాలనుకున్నాం. సో అది ఈ ఇయరే రిలీజ్ చేయాలని టార్గెట్ చేసిన ఫిల్మ్స్ కాదు, టైం అలా కుదిరింది వాటికి. అండ్ ఏది కూడా నేను ఫాస్ట్గా చేయాలి, లేకపోతే అదేదో తొందరగా చేస్తే ఒక సినిమా క్రెడిట్లో పడిపోతుంది, డబ్బులు వస్తాయి, లేకపోతే ముందుకు వెళ్ళిపోతామని కాకుండా నాకు నచ్చితేనే చేస్తున్నాను. అప్పుడు 2 years గ్యాప్ వచ్చినప్పుడు కూడా నాకు నచ్చలేదు కాబట్టి గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నచ్చాయి కాబట్టి కంటిన్యూస్గా వస్తున్నాయి. అండ్ రేపు నెక్స్ట్ ఇయర్ కూడా నాకు నచ్చితేనే నాకు యాక్ట్ చేస్తాను, బయటకు వస్తాను. సో యాజ్ యూ మెన్షన్ మీ క్యారెక్టర్స్ చాలా వరకు చూసుకుంటే రూరల్ బ్యాక్డ్రాప్లో పక్కా విలేజ్ అందరు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అండ్ మీ స్టోరీస్ కూడా చూస్తూ ఉంటే బెండకాయలతో పెడిక్యూర్లు చేస్తూ ఉంటారు, వీధి కుక్కలతో మాకు పాతపాకలు ఉన్నాయి అంటుంటుంటారు. లైక్ ఇలాంటి చాలా చాలా నేటివిటీకి దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. లైక్ మీ స్టోరీ సెలెక్షన్లో ఇప్పుడు దాకా మీరు చేసినవి అన్నీ కూడా రూరల్కి ఎక్కువగా కనెక్టెడ్గా ఉంది. ఇక ముందు వచ్చే కథలు కూడా సేమ్ ఐఎస్ సినాప్సిస్లో చూద్దాం అనుకుంటున్నారా, లేదంటే వేరే 2 డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారంటే వాట్ యు విల్ సే? అంటే ఏదో ట్రై చేయాలని రిస్క్ చేయాలని లేదు, నాకు నచ్చితే ఏ జాన్రా అయినా పర్లా, కానీ మళ్ళీ విలేజ్ క్యారెక్టర్లు వచ్చినా పర్లా, కానీ కథ బాగుందా, కథలో రోల్ బాగుందా, ఇది జనానికి నచ్చుతుందా, ప్రొడ్యూసర్కి డబ్బులు తీయగలుగుతుందా, అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ భరత్ గారు, అడగలేదు పాపం ఆయన్ని. నేను అడుగుతానన్నా. అదే బాబు, నువ్వు అన్న నేను ఇది అడుగుతున్నాను. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసావు, ఏంటి నీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎట్లా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావు?
చిన్నప్పటి నుంచి అలా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. మైక్ దగ్గర పెట్టి. మైక్ దగ్గర పెట్టి. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అండి. సో అలా నేర్చుకొని అంటే మహేశ్వర్ రెడ్డి గారు, ఈ మధ్య ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్స్ అవన్నీ అయినాయి కదా. మీరు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు, ఇప్పుడు ఎట్లా మరి మీ సినిమాని నాకు ఇవన్నీ ఏ సంబంధం ఉండవండి. ఆ, అందరూ నాకు అన్నీ cooperate మీరే చేస్తారు. అవ్వడం మీకు చాలా అడ్వాంటేజ్ అంటారా? advantage. ప్రొడ్యూసర్, Plus ఎగ్జిబిటర్. అందరితో నేను ర్యాప్ మెయింటైన్ చేస్తాను. అందరూ కావాలి నాకు. ఓకే. ఐశ్వర్య గారు. Last 2 questions, please. ఐశ్వర్య గారు. మ్యామ్ ఐశ్వర్య గారు. ఇక్కడ. సరే. సో అంటే బేసిక్‌గా ఇందాక టాపిక్ వచ్చింది. అండ్ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా 100 crores కలెక్ట్ చేస్తున్నాయి. సమంత గారు, మా ఇంటి బంగారం అని. సో ఆవిడ ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి కూడా కొత్త యాక్టర్స్‌కి, కొత్త డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో అండ్ మీ దగ్గర నుంచి కూడా ప్రొడ్యూసర్‌గా కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా న్యూ టాలెంటెడ్‌కి? ప్రొడ్యూసర్ గానా? మేబీ. నిజంగా చూద్దాం. చూద్దాం. డేట్ ఇస్తావా తిరు? ఓకే. తిరువేరు గారు. ఐశ్వర్య గారు ఇటండి. తిరువేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఈ భాగ్యం గారు భాగ్యనగరంలోనే ఉంటూ తెలుగు సినిమాలు తీసుకోవాలని చాలామంది ఆశిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒక టైంలో తెలుగులో కొన్ని అవకాశాలు రావని, ఒక టైంలో తెలుగులో అవకాశాలు రావని మీరు చాలా చోట్ల చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఈ సినిమా తీసేటప్పుడు తిరువీర్ గారితో మీకున్న అనుభవం, మీకున్న ఎక్స్పీరియన్స్, ఈ సెట్స్‌లో కూర్చొని ఆ సీన్స్ గురించి పదే పదే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చాలా న్యాచురల్‌గా రావాలని చెప్పి దీని గురించి బాగా చర్చించుకున్నారంట. మీరే. ఎవరు చెప్పారు మీకు? డైరెక్టర్ చెప్పారా? ఏ దర్శన్? ఎవరు ప్రొడ్యూసర్ మీరా? ఆయన అసలు పడుకున్నారు, ఆయన నిద్రపోయారు ఆయన. ఆ? నిజమా కాదా? లేదు, నేను సీన్ చేసినప్పుడు డైరెక్టర్ని ఇలా గోకి టార్చర్ పెట్టానని అడుగుతున్నారు, అంతేనా? అలా ఏం లేదు. ఓకే. తిరువీర్ గారు. చెప్ప ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి ప్లీజ్. నీ మనసు విల్ వెయిట్ ఫర్ యూ ప్లీజ్. ప్లీజ్ బ్రో. అంటే అయిపోయింది. అయ్యో, మీ పేరేంటి? నా పేరు సయ్యద్. సయ్యద్ అడుగుతా. బోలో. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాకముందు ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు రావట్లేదని చెప్పి ఒక 6 నెలల నుంచి 8 నెలల దాకా కొంచెం ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీకు సినిమాల ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మీరు తీసుకున్న స్టోరీలు 1కి 4 సార్లు మీ బ్రదర్తో, మీ వాళ్ళతో, అందరితో చర్చించిన తర్వాతే మీరు ముందుకు వెళ్తారన్నారు. బ్రదర్తో కాదు, అదే మీ ఫ్రెండ్స్తో. టీమ్. మీకు దీంట్లో ఏ హుక్ పాయింట్ నచ్చింది? కేవలం అది ఇందాక అడిగారు కదా, ఆ షాక్ అనేది ఆ ఒక్క పాయింటే నచ్చిందా, లేదంటే? చెప్పాను కదా సార్, ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్స్ బాగా వర్క్ అయ్యింది. ఓకే. సో ఐ సెడ్ యా, లెట్స్ డూ ఇట్. ఓకే, ఆల్ ద ఓకే, బెస్ట్. Thank you so much, press and media. ఒక్క నిమిషం ఉండండి. సయ్యద్, యు గాట్ ద ఆన్సర్? ఓకే, థ్యాంక్ యూ సయ్యద్. తిరువీర్ గారు. సో హెల్త్ ఎలా ఉంది? కొంచెం పర్లేదు. సో అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీ హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవర్ అన్నారు. అవును. అండ్ అయినా కూడా అవునా ఎస్ బాబు, ఎందుకు బాబు నా పక్కన కూర్చున్నావు నువ్వు అసలు? లేదు, ఇప్పుడు కొంచెం బెటర్. దేవుడు, మాస్క్ వేసుకుని రావాల్సిన భయం వేస్తుంది. మరి ఎలాగా అని అంటే మాస్క్ వేసుకుంటే మా ఇంట్లో బుడ్డోడు కూడా ఏడుస్తున్నాడు. అందరికి ఎక్కిచ్చాడు అనమాట. ఇప్పుడు మీకు అందరికి వైరల్ ఫీవర్. లేదు, తగ్గాక వచ్చా కొంచెం. సో అంటే ఇలాంటి టైంలో కూడా సినిమా మీద ప్యాషన్తో, ప్రేమతో, సో ఏంటి, ఏం చెప్తారు? ప్యాషన్, ప్రేమ కంటే బాధ్యత ఇది. అంటే చాలా మంది శ్రమ సార్, డబ్బులు, అండ్ 2 రోజుల్లో సినిమా రిలీజు, సినిమా ప్రేక్షకులకు తెలియాలి, ఇది బాధ్యత. తిరువీర్ గారు, సార్ అది మీరు చూసుకుంటే చాలా అమాయకంగా కనబడతారు. ఒక అమాయకంగా ఉంటూ ఒక హీరోయిజం చూపిస్తారు, అమాయకంగా ఉంటూ కామెడీ చేస్తారు, అమాయకంగా ఉంటూ రౌడీజం చూపిస్తారు. అసలు ఎలా సార్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఒక ఇన్నోసెంట్గా ఉంటూ ఎలా కుదురుతుంది అన్నట్టు ఏం చెప్తారు? ఇవన్నీ కలిపి రేపు భగవంతుడు వస్తుంది చూడండి.
క్రాస్ ప్రమోషన్. దానికి కూడా ప్రమోషన్సా? ఒకే రాయిలో 2 మాంగ. ఒరే కళ్ళలో 2 మాంగ. ఓకే సార్. అది మగధీరల థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా. ఈరోజు మన ఈ ఓ సుకుమారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసి మీ సపోర్ట్ అందించిన ప్రెస్ అండ్ మీడియా అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓ సుకుమారి రిలీజింగ్ ఆన్ July 17th. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.